కులగణనపై మీ వైఖరి ఏంటి? కులగణన అన్నది ఏమైందంటే మన దేశంలో చూసుకుంటే సుమారుగా ఐ థింక్ 3,000 నుంచి 4,000 చిన్న చిన్న కులాలు అన్ని కలిపితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారనేది ఎక్కడా తెలియదు. తర్వాత వచ్చేసి రిజర్వేషన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత ప్రధానంగా వీడు చెప్పడం ఏంటంటే కేవలం కొన్ని కులాలు మాత్రమే అన్నిటినీ వాళ్లే తీసుకుంటున్నారన్నది ఒక కాన్సెప్ట్. కాబట్టి అనేక కులాలు ఆ విధంగానే వెనకబడి ఉండిపోతున్నాయి. కాబట్టి వీరందరికీ కూడా ప్రాతినిధ్యం వహించాలంటే ముందు ఎవరు ఎంత ఉన్నారు అన్నది తెలుసుకోవాల్సిన ఒకటి. సెన్సెస్ లో ఆ విధంగా తీసుకొద్దామని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణన మీద ఇప్పుడు ఆల్రెడీ బీహార్లో చేసేసారు. బీహార్లో అయింది, ఇక్కడ తెలంగాణలో చేపట్టారు. సో చేసిన తర్వాత దాని తర్వాత దీన్ని ఏ విధంగా చేస్తారు అంటే సబ్ కేటగరైజేషన్ చేస్తారా? ఇప్పుడు మనకు ఇక్కడ తీసుకుంటే ఏబిసిడి ఉన్నాయి వర్గాలు, ఆ ఏబిసిడిలో మళ్ళా కూడా సబ్స్ కేటగరైజేషన్ చేస్తారా అన్నది కూడా చూడాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే బేసిక్గా కులతత్వాలు మతతత్వాలు అన్నవి ఉండకూడదు అన్నది ప్రధానంగా మా ఉద్దేశం. కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా రిజర్వేషన్లు అన్న వ్యవస్థ ఏదైతే ఉందో అది కులాల మీద నడుస్తుంది. కాబట్టి అల్టిమేట్గా రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్నాయి. గవర్నమెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఉపాధి తీసుకుంటే అందులో 3% మాత్రమే గవర్నమెంట్ పోస్టులు, మిగతావన్నీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు, చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ 3%లో ఉన్న ఈ రిజర్వేషన్లలో ఇంకా ఎంత చేస్తారన్నది చూడాల్సిన అంశం. కాబట్టి ఆ విధంగా టేకప్ చేశారు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగట్లేదు, కానీ ఎక్కడైతే ఈ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతోంది, ఆల్రెడీ బీహార్లో చేశారు. చేసిన తర్వాత వీళ్ళ ధోరణి ఏంటంటే ఈ రిజర్వేషన్ల శాతం కూడా ఇప్పుడు 50%కి కుదించుంది. 50% కన్నా ఎక్కడ రిజర్వేషన్లు ఉండకూడదు. కానీ ఇది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రజెంట్ చేసి ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఇందిరా సహాని కేసులో ఉన్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కూడా మారుస్తూ ఒక చట్టం చేయాలన్నది వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా కాకుండా కొంత కాన్సెప్ట్ ఏంటంటే కేవలం 2 వర్గాలే ఉన్నాయి సమాజంలో, ధనికులు పేదవారు. కాబట్టి ఆ విధమైన దేంట్లో తీసుకురండి. మనం ఎన్ని ఉపాధి పథకాలు ఇస్తున్నాం, ఎన్ని ఉచితాలు ఇస్తున్నాం, ఎంతమంది పేదలు మరి మధ్యతరగతిలో పెడుతున్నారు, ఎన్ని వైట్ రేషన్ కార్డులు క్యాన్సిల్ అవుతున్నాయి, ఆ క్యాలిక్యులేషన్ ఎక్కడా లేదు. మన మీరు 2,72 కోట్ల రూపాయలు మనం ఉచితాల్లో ఇచ్చామని చెబుతున్నారు. మరి ఎన్ని రేషన్ కార్డులు మీరు క్యాన్సిల్ చేశారో చెప్పాలి. ప్రతి ప్రభుత్వానికి ఆ మెజర్మెంట్ చెప్పాలి. మీ ఎఫిషియన్సీకి ఏంటంటే మేము చెప్పాము. అందుకని జై భారత్ నేషనల్ పార్టీలో 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండకూడదు అనేది ప్రధాన. అలాంటి ప్రణాళికలో వెళ్ళాలి మనం. మరి ఎందుకు ప్రభుత్వాలు పేదరికంలో ప్రజలు అలాగే ఉండిపోతే మరి మీ ప్రభుత్వాలు ఎందుకు? పేదరికం నుంచి ప్రజలను మీరు పైకి తీసుకురాకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? ఇంత బడ్జెట్లు ఎందుకు? 2,94,000 కోట్ల అవుట్లేతో మనం బడ్జెట్లు వేసుకుంటున్నప్పుడు మరి పేదవాడిగానే ఉండిపోతే మరి ఏం చేస్తున్నట్టు? మనం ఈ టార్గెట్ పెట్టుకోండి. తర్వాత మేము ఏం చెప్పామంటే రూలింగ్ లో ఉన్న పార్టీకి వచ్చే ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ చేసి అధికారాన్ని తీసేయాలన్నా. 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీ పనే మీ క్యాంపెయినింగ్ కావాలి. అందుకని జై భారత్ నేషనల్ పార్టీ మేము చెప్పాము, మాకు గనుక అధికారం ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో మేము క్యాంపెయినింగ్ చేయం. ఇది మేము సాధించి నచ్చితే మీరు ఓటేయండి. సో ఈ విధమైన మౌలిక మార్పులు రావాలన్నది ప్రధానంగా కోరుకుంటున్న అంశం. ఎన్నికల సంస్కరణలు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏ పార్టీల దగ్గర అయితే డబ్బులు ఉంటుందో ఆ పార్టీలు వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకోవచ్చు, వాళ్ళ పార్టీ ఆఫీసులు ఉంటాయి. మరి సర్వసాధారణంగా లేని వాళ్ళు ఏం చేయాలి? సో ఆ విధంగా పార్టీల దగ్గర ఉన్న ఈ ఒక ఎలక్టోరల్ బాండ్స్ అన్న సిస్టంలో చాలా మంది వసూలు చేశారు. పార్టీల దగ్గర చాలా డబ్బులు వచ్చి సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ అన్నది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాడుతున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీరు ఎప్పుడైతే రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పారో ఆ వ్యతిరేకమైన మాధ్యమంలో వచ్చిన డబ్బంతా కూడా మళ్ళా ఎవరిచ్చారో వాళ్ళకి వెళ్ళిపోవాలి వెనక్కి. అసలు ఆ లెక్కలే తేలలేదు. తర్వాత వచ్చేసి అంటే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, మీరు ఏదో ఈ కంపెనీల నుంచి తీసుకుంటున్నారు, రేపు కాంట్రాక్ట్లు వాళ్ళకే ఇస్తారు, మీరు అదొక బిజినెస్ అయిపోయింది, బిజినెస్ అవుతుంది. ఆ విధంగా మార్పు. కాబట్టి ఏ పార్టీ దగ్గర అయితే ఈ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నిటి కూడా రిటర్న్ చేయండి, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. అట్లీస్ట్ మెడికల్ కోసం జనాలకు ఉపయోగపడుతుంది అది. సో ఇలాంటి మౌలిక మార్పులు రావాలి. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఎలాంటి పరిణామాలకు నాంది పలుకుతున్నాయంటారు? మహారాష్ట్ర జార్ఖండ్ లో మీరు చూసుకుంటే జార్ఖండ్ లో అప్పుడు ఉన్న ప్రభుత్వమే మళ్ళా కొనసాగుతుంది.
ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రభుత్వం కొనసాగుతుంది, కానీ మెజారిటీ 224 సీట్లతో వీళ్ళు వచ్చారు. సో ఆ విధంగా చూసి చాలా ఆ మెజారిటీ అన్నది ఇంతవరకు మహారాష్ట్ర చరిత్రలో ఈ విధంగా రాలేదు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రధానంగా మీరు చూస్తుంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయి, కోయలేషన్స్ అన్నవి ప్రధానంగా వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, శివసేన పక్షం మన ఉద్ధవ్ ఠాక్రేది కాదు, మన ఏకనాథ్ షిండే గారిది, తర్వాత అజిత్ పవార్, వీరు ముగ్గురు కలిసి మహాయుతి అని పెట్టారు. వీళ్ళు మహావికాస్ అఘాడి దాని నుంచి వచ్చారు. కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఈవీఎంల వల్ల గెలిచారు, ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా అన్నది ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఈవీఎం చేస్తారు. చాలా మంది రాజకీయ నాయకులు చూడండి, అంటే వాళ్ళు ఏమంటారంటే మహారాష్ట్రలో 4 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో మహావికాస్ అఘాడికి మీకు 30 వచ్చాయి, మరి అప్పుడు ఈవీఎంలు పనిచేసాయా బాగా, కాబట్టి ఆ విధంగా అంటున్నారు. సో ఈ విధమైన రాజకీయాలు తీసుకుంటే రాబోయే కాలంలో ఈ విధంగా కోయలేషన్ పాలిటిక్స్ అన్నవి మళ్ళా అంటే రాష్ట్రాలలో కూడా ఈ విధంగా 2-3 పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు ఈ విధంగా కూటములు ఏర్పాటు చేసి ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే, మహారాష్ట్రలో అదే జరిగింది. సో జార్ఖండ్ అన్నది అప్పటి నుంచి ఆ లోకల్ శిబు సోరెన్, తర్వాత వాళ్ళ అబ్బాయి హేమంత్ సోరెన్ వీళ్ళ కారణం కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది ఈ విధంగా. కాబట్టి రాబోయే కాలంలో ఎన్నికలన్నీ కూడా ఈ విధమైన ధోరణిలో జరుగుతాయన్నది తెలిసింది. కానీ ఏంటంటే బేసిక్గా ఎన్నికల్లో చూస్తే ప్రజలను అనేకమైన విషయాలు చెప్పి వాళ్ళని విడదీస్తున్నారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా గెలవడానికి కారణం వాళ్ళు ప్రకటించిన ఉచితాలు కూడా. లాడ్కీ బెహన్ అని ఒక యోజన పెట్టారు. అంటే అదేంటంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1500 రూపాయలు. లాడ్కీ బెహన్ ఇది మధ్యప్రదేశ్ లో ఉన్నది, లాడ్లీ బెహన్ అని. ఇది లాడ్కీ బెహన్ అని ఇక్కడ లాడ్లీ బెహన్, లాడ్లీ అంటే మహారాష్ట్రలో లాడ్లీ. సో లాడ్లీ బెహన్ అని పెట్టారు. సో ఇప్పుడు దాన్ని 2100 చేయబోతున్నారు, 2100, 15 నుంచి 21. కాబట్టి ఈ లాడ్కీ బెహన్ కి 46,000 కోట్లు సంవత్సరాలు. అప్పులు ఏమంటారు, మేము సంపద సృష్టిస్తామంట. ఎలా సృష్టిస్తారు సంపద అంటే అప్పులు తీసుకురావాల్సి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే అప్పు తేవడం, మళ్ళీ ఇక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ విధమైన ధోరణులు వచ్చాయి. కాబట్టి ఇది కూడా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం రాష్ట్రం. కాబట్టి మహారాష్ట్రలో ఏవైతే స్కీమ్స్ అన్ని ప్రవేశపెట్టారో ఆ స్కీమ్స్ వల్ల రేపు ఫైనల్ గా మహారాష్ట్ర ఇండస్ట్రియలైజేషన్ దాంట్లో ముందు ఉండే రాష్ట్రం. ఇది ఏ విధంగా వెళుతుందో, తక్కువ అప్పులు ఉన్నది మహారాష్ట్రకి, మహారాష్ట్ర తక్కువ, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ వస్తాయి. అది ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రియల్, అందువల్ల ఎక్కువ రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు. అంటే ఏంటంటే బై హుక్ ఆర్ క్రుక్ పవర్ లో కూర్చోవాలి. ఒక ఆయన మీరు తమిళనాడులో చూసుకుంటే ఒక ఎలక్షన్ లో నాకు ఓటేస్తే మిమ్మల్ని అందరినీ చంద్రమండలం మీదకి తీసుకెళ్తామని కూడా నమ్మేస్తారు కూడా. అలాగే ఉన్నారు, ప్రతి ఒక్కరికి బెంచ్ కారు కొనిస్తారని అంటారు. చెప్పడానికి ఏముంది, ఏమైనా చెప్పొచ్చు. సో ఆ విధంగా ఈ ఫ్రీ బీల్ అన్న దాని మీద ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలి. అందుకని సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే వాళ్ళు ఈసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. అంటే ఒక హామీ ఇచ్చే ముందు ఈ హామీని మీరు ఏ విధంగా అమలు చేయబోతున్నారు, దీని వల్ల ప్రజల మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది అన్నదాన్ని ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాం, ఇన్వెస్ట్మెంట్ తెస్తాము, ఇవి చెప్పేస్తారు. దానికి ఆన్సర్ ఇవ్వడం చాలా సులభం. కొంత జవాబుదారీతనం ఉండాలా, ఒకవేళ వీళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఉండాలి. అందుకనే జవాబుదారీతనంతో మేము ఏం చెప్పామంటే నో ఫ్రీబీస్. వెరీ గుడ్. ఎస్, ఆ విధంగా మార్పు రావాలి. మరి ప్రజలు ఫైనల్ గా అప్పుల్లో కూరుకుపోదాం అనుకుంటున్నారా? మనం ఎందుకంటే మనం ఈ బండ్ల మీద తీసుకునే కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఎంత జాగ్రత్తగా తీసుకుంటామండి. ఒక్కొక్కటి పరిశీలించి, 1 కేజీనే తీసుకునేది, కానీ ఎంత పరిశీలి చిన్నది ఏదైనా డాట్ పడినా కూడా వెంటనే పక్కకు పెడతాం. మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే మంచి హాస్పిటల్ ఏదని 10 మందిని అడుగుతాం. సో ఈ విధంగా వ్యక్తిగతంగా వచ్చేసరికి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళం ఎలాంటి నేతలను ఎన్నుకుంటున్నాం అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎక్కువ చాయిస్ ఎక్కడ ఉందండి, నిజం చెప్పండి. చాయిస్ ఉంది, ఇద్దరు కూడా అంటే ఇంచుమించు అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రజలు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు, వ్యక్తులకు ఓట్లు వేయట్లా. వ్యక్తులు మామూలుగా ఇండిపెండెంట్ గా కానీ ఎవరైనా నిలబడతారు, కానీ వీళ్ళు గెలవలేరు అన్న ఒక కాన్సెప్ట్. పార్టీ సీటు మీద గెలవాలి, నా ఓటు మురిగిపోకూడదు అన్నది కూడా చాలా ఒక పెద్ద అదొక సైకలాజికల్ కాన్సెప్ట్. నా ఓటు వల్ల గెలవాలి అన్న ఒక, గెలిచిన మన ఓటు వేయాలి అన్నది. అందుకని ఏమవుతుందంటే ఈ ఒపీనియన్ పోల్స్ అని వస్తాయి.
ఎలక్షన్ల ముందు. Exit. ఈసారి ఈ పార్టీ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ పర్వాలేదు. ఎగ్జిట్ పోల్ ఏమవుతుందంటే అయిపోయిన అయిపోయిన తర్వాత, అయిపోక ముందు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరం. అవును. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం తీసుకుంటే ప్రతి పార్టీకి కొంతమంది వాళ్ళని ఏం చేసినా కూడా ఆ పార్టీకే ఓటేస్తారు. అవును. కాబట్టి వాళ్ళని మార్చలేరు. ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ఒపీనియన్ పోల్స్ అన్నవి ప్రభావితం చేస్తాయి. అచ్చా. కాబట్టి మేము అనేది ఏంటంటే, మనకు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ముందే షెడ్యూల్ తెలుసు. అవును. కాబట్టి 6 నెలల ముందే ఇటువంటి ఒపీనియన్ పోల్స్ కూడా ఇవ్వకూడదు అన్నది ఒకటి రూల్ తీసుకురావాలి. అవును. కాబట్టి ప్రజలు వాళ్ళ ఆలోచనల ద్వారా ఓటు వేసే విధానం ఉండదు. ఎవరో వచ్చి చెబితే మీ ఓటును ఆ విధంగా వేయడం అన్నది ఏముంది, ఇది చాలా సులభం. ఈ ఒపీనియన్ పోల్స్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చెప్తారు ఈ పార్టీనే వస్తుందని ఏముంది. సో ఎగ్జిట్ పోల్స్ కన్నా ఒపీనియన్ పోల్స్ చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. True. సో వీటి గురించి కూడా మొత్తం ఎన్నికల దశ దిశ కూడా మార్చే మార్చేస్తాయి. ఏమన్నా కూర్చుంటారు, టీవీలో కూర్చుంటారు, లేకుంటే ఈ సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతారు. కాబట్టి ప్రజలు ప్రభావితం అవుతారు దాని గురించి. సో ఇవన్నీ కూడా రావాల్సిన ఎన్నికల సంస్కరణలు అన్నది మా జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము అనుకుంటున్న విషయం. అయితే కాంగ్రెస్ విధానాలు, దాని భవిష్యత్తు ఎలా ఉందంటారు? కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు ఒక కూటమిగా వాళ్ళు వస్తున్నారు. ఇండియా అంటే ఆ కూటమి కూడా ప్రతి చోట ఒక్కొక్క ధోరణి వాళ్ళు అవలంబిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లారిటీ ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిలో ఉన్నా కూడా ఇప్పుడు ఢిల్లీలో మేము విడిగా పోటీ విడిగా చేస్తామని చేస్తాం. వాళ్ళు అంటున్నారు. తర్వాత వెస్ట్ బెంగాల్కి వెళితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ తో వీరు ఉండట్లేదు, అక్కడ కమ్యూనిస్ట్ తో ఉంటున్నారు. కేరళలోకి వెళితే కమ్యూనిస్టుకు విరుద్ధంగా కాంగ్రెస్ ఇక్కడ సో పనిచేస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్ కి నష్టాలే. అంటే ఈ రాబోయే కాలంలో ఎటువంటి ధోరణి వహించాలి అన్న దాని మీద వాళ్ళు క్లారిటీ. చాలా పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం. లేకుంటే ఏమవుతుందంటే, ఒక కన్సిస్టెన్సీ లేకుంటే, మన విధానాలలో ఒక క్లారిటీ లేకపోతే ఏమంటే ఇలాంటి కన్ఫ్యూషన్ వస్తుంది. క్లారిటీ లేకుంటే కన్ఫ్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో ఓటర్లను కూడా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకే స్పష్టత లేదు అన్న ధోరణి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేసి, సో దానివల్ల కొద్దిగా వాళ్ళందరికీ డిపాజిట్లు పోయే కానీ కొంత ప్రభావం అయితే డెఫినెట్ గా జరిగింది. కాబట్టి మీరు ఒక ఇండియా బ్లాక్ అన్నది ఏర్పాటు చేసినప్పుడు మీ స్ట్రాటజీ ఏంటంటే బేసిక్ గా అక్కడ సీట్ల సర్దుబాటు ఎలా చేసుకోవాలన్నది కూడా ఉండాలి. మేము పెద్దన్న పాత్ర పోషిస్తామంటే ఏంటంటే అన్ని సీట్లు మాకు కావాలంటే పార్టీలు ఒప్పుకో. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. అక్కడ వచ్చి మనం పెత్తనం చేయబోతే ఏమవుతుందంటే అక్కడ ఫైనల్ గా ఇలాగే అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళ స్ట్రాటజీలో మార్పు రావాలి అన్నది ఈ ఎలక్షన్ల యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళు గమనించాల్సిన అంశం. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు కరెక్ట్ అంటారా? మోదీ గారు అనుసరిస్తున్న విదేశ విధానాల్లో ఏంటంటే, ఆయన వచ్చిన ఈ 10 సంవత్సరాలలో భారతదేశం యొక్క ఖ్యాతి విశ్వవ్యాప్తంగా బ్రహ్మాండంగా పెరిగింది. అంటే ప్రతి చోట కూడా భారతదేశానికంటూ ఇంతకు ముందున్న స్థానం ఏదైతే ఉందో అక్కడి ప్రభుత్వాలు కావచ్చు, ఎందుకంటే బేసిక్ గా ప్రపంచం అంతా కూడా వ్యాపార సంబంధాలు చాలా ముఖ్యం. అంటే భారతదేశానికి ఉన్నంత కన్స్యూమర్ బేస్ ఇంకెక్కడా లేదు ప్రపంచంలోని. యంగెస్ట్ తర్వాత వచ్చేసి అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఏదైనా కనిపెట్టి ఈ భారతదేశంలో కనుక మీరు ఇంట్రొడ్యూస్ చేయగలిగితే మీ సేల్స్ ఎంత ఉంటాయో చూడండి. లేకుంటే వెళ్ళి స్వీడన్ లోను జర్మనీలోను అమ్ముకుంటామంటే పెద్ద ఏమి ఎక్కువ ఉండవు. ఇక్కడ 140 కోట్లు ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ ఇక్కడ వెళ్ళగలిగితే బ్రహ్మాండమైన గ్లోబల్ మార్కెట్. తర్వాత ఏంటంటే భారతదేశ సంబంధాలు, తర్వాత కోవిడ్ టైంలో మనం ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వడం, తర్వాత ఈయన ఇప్పటి వరకు వెళ్ళని దేశాలకు కూడా విజిట్ చేస్తూ వాళ్ళు ఒక ధోరణిని అవలంబించడం. కాబట్టి ఈ విధంగా విశ్వవ్యాప్తంగా తీసుకుంటే భారతదేశానికి వచ్చిన ఒక స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం ప్రపంచ దేశంలో ఖ్యాతి డెఫినెట్ గా పెరిగింది. ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ ఫాలోడ్ ఇది అనుకుంటా, ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు మొత్తం ప్రపంచంలో నేతలలో ఆయన అగ్రగణ్య స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ కూడా ఒకటి మొదలు పెట్టారంట. లుక్ ఈస్ట్ ఈస్ట్ సైడ్ పివి నరసింహారావు గారు అప్పుడు చెప్పారు లుక్ ఈస్ట్ అన్నది. ఎందుకంటే వెస్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు అంత పెద్ద గ్యారంటీ లేదు. ఇంతకుముందు బైడెన్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మళ్ళా ట్రంప్ వస్తున్నారు. ట్రంప్ ద్వారానే అమెరికా ఫస్ట్ అంటాడు. అమెరికా ఫస్ట్ అవుతున్నప్పుడు మన మీద మన ప్రోడక్ట్స్ మీద ఏ విధంగా సుంకాలు ఇప్పటికైతే విధించలేదు. చైనాకు వాళ్లకు విధించారు కానీ మన భారతదేశ ఉత్పత్తులకు ఇంకా ఆయన ఏమీ మాట్లాడలేదు దాని గురించి, గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఏదైనా దేశ ప్రధాని గాని అధ్యక్షులు గాని వారి రాష్ట్రం బాగుండడానికి మిగతా వాళ్ళ మీద ఏ విధంగా చేస్తాం. తర్వాత ఇమిగ్రేషన్ పాలసీ ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఒక ప్రధానమైన ధోరణి.
అంటే అక్కడ ఉన్న మన వాళ్ళకి ఏ విధంగా ఈ H1B వీసాలు కానీ వీటన్నిటి మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందన్నది కూడా చూడాలి. ఆ తర్వాత ఇటువైపు చైనా ఉంది మనకి, తర్వాత ఇటువైపు పాకిస్తాన్, ప్రస్తుతం చూస్తే బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక, మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల మన సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కంటిన్యూస్ గా మార్పులు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్లో ఇప్పుడు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఖలీదా జియాదా, షేక్ హసీనా వీరు ఇక్కడికి వచ్చి అసైలం తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి స్థానికంగా ఈ విధంగా ఉంది, నేషనల్ లెవెల్లో మనం ఈ విధంగా ఉన్నాము. తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ విధంగా ఒక ధోరణిలో మనం వెళుతున్నాం. ఈవెన్ కూడా రష్యాకు యుక్రెయిన్ కి యుద్ధాన్ని కేవలం భారతదేశం మాత్రమే ఆపగలదు, మోడీ గారికి శక్తి ఉన్నద మాట కూడా వచ్చింది మనకి. ప్లస్ దానిలో న్యూట్రల్ గా ఉండి మనం ఆయిల్ కోసం లబ్ధి పొందడానికి రష్యా నుంచి మనం తీసుకుంటున్నాం దాని గురించి. కానీ ఈ యుద్ధం ముగిసిపోవాలని ఆయన రష్యాలో ఉన్నప్పుడే కూడా ఈ విధంగా పిల్లల మీద మీ దాడులలో ఈ విధంగా పిల్లల మీద జరుగుతున్న దాడులు, వాళ్ళ మృతులు అన్నవి ఎప్పుడు జరగకూడదు అన్నది కూడా ఆయన గట్టిగా మాట్లాడారు. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గొంతు, భారతదేశం యొక్క గొంతు గట్టిగా వినిపిస్తోంది. దానికి ఒక వాల్యూ కూడా ఉంది. 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా వారు చేసిన అయితే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఒక నేతగా ఎదగడానికే ఈ సనాతన ధర్మం అన్న నినాదం తీసుకొచ్చాడు. అది కూడా బీజేపీ హస్తం ఉంది దాని వెనకాల ఉంది అని కూడా అంటూ ఉంటారు కదా. ఏంటంటే ఈ మధ్య టీవీల్లో వీటిలో చూస్తుంటే చాలా మంది స్ట్రాటజిస్టులని, స్ట్రాటజిస్టులు, తర్వాత ఏంటంటే ఈ ఏమంటారు వాళ్ళని, మామూలుగా ఈ ఒపీనియన్ మేకర్స్ కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏదో అంటారు పర్టికులర్ ఎన్నికల్లో వీళ్ళు స్ట్రాటజిస్టులు, కానీ మామూలుగా వీళ్ళు ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు. ఈ విధంగా వీళ్ళు కూర్చుంటారు మామూలుగా డిబేట్లలో. వీళ్ళని ఏమంటారంటే విశ్లేషకులు అంటాం మనం. విశ్లేషకులు వచ్చి వాళ్ళు రకరకాలుగా విశ్లేషిస్తుంటారు దాన్ని. ఈ విధంగా వాళ్ళు చేయిస్తున్నారు, ఆ విధంగా ధోరణి ఆయనలో మార్పు తీసుకున్నారు అన్నది ఒక సనాతన ధర్మం అన్నది ఇక్కడ భారతదేశం నుంచి ఎప్పుడులో ఉన్నది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం ఏదైతే ఉందో ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. దీనికి ఒక మతం కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నది మనం ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే సనాతన ధర్మం చెబుతున్నది ఏంటంటే ఆచరణ అన్నది చాలా ముఖ్యం. సో ఆచరణ, మనం ఉన్న అనేక విషయాలు ఎవరిని కూడా కులమత భేదాలు లేకుండా అందరి పట్ల సమానంగా మనం దృష్టి ఉంచడమే సనాతన ధర్మం. సో ఆ విధంగా మనం చూసుకుంటూ రాగలిగితే, సో సనాతన ధర్మంలో ఆచరణ అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలందరూ, అందుకనే మీకు చెప్పాను, గుళ్ళు పెరిగాయి, ఉత్సవాలు పెరుగుతున్నాయి, రద్దీ పెరుగుతోంది, కానీ క్రైమ్ కూడా పెరుగుతుంది. మరి అది ఎక్కడ ఇదవ్వట్లేదు కదా. సో ఆధ్యాత్మిక దిశగా మనం వెళ్ళట్లేదు, కానీ మనం ఇక్కడే ఆగిపోతున్నాం. ఎక్కడ పునస్కారాలు, పూజ. యాక్చువల్గా ఏంటంటే భక్తి నుంచి జ్ఞానం రావాలి, జ్ఞానం నుంచి వైరాగ్యం రావాలి. ఇది మనం అనుకోండి, ఇది సనాతన ధర్మం బేసిక్. సో జ్ఞానంతో భక్తితో నాకు జ్ఞానం రావాలి. నేను ఎక్కువ రోజులు ఉండను, నా జీవితం ఒక రిస్ట్రిక్టెడ్, కాబట్టి నేను ప్రజల కోసం సేవ చేస్తాను అన్న భావాలు ప్రతి ఒక్కరిలో రావాలి. నేను పక్కవాడి కోసం ఉండాలి అన్న భావాలు వస్తే అది వైరాగ్యం. ఆ వైరాగ్యం ఈ 3 సూచించేదే సనాతన ధర్మం. లేకుంటే నేను చేస్తూ నాకే కావాలి, నేనే కావాలి, నాకు మా 3 తరాలు బాగుండాలి, ఈ విధంగా అనుకుంటున్నప్పుడు అది కేవలం ఈ సనాతన ధర్మాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలన్నది మనం అనుకుంటున్నాం. కాబట్టి వారు తీసుకొచ్చిన ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది పురాతనమైన కాన్సెప్టే, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలగాలి. అది సో అంటే బీజేపీలో విలీనం చేస్తారంటారా జనసేన అని? అది రాజకీయంగా వారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ హవా అలా వస్తుంది కదా, మీ ఉద్దేశం ఏంటి? ఎలాగైనా ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ కూటమిలోనే ఉన్నారు. మొదట బీజేపీ, తర్వాత జనసేన, వీరు 2 కలిసిన తర్వాత వారు తెలుగుదేశం కలిసి. సో ముందు నుంచి వీరు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వారు విడిగా పోటీ చేశారు. అప్పుడు కమ్యూనిస్టు, బిఎస్పీ వాళ్ళతో కలిసి చేశారు. 2019లో డబ్బు లేని ఎన్నికలు అని పాలిటిక్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. తర్వాత ఈ సమయంలో ముగ్గురు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ విధంగా చూద్దాం. ఈ విధమైన ధోరణిలో ఫైనల్ గా రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధంగా ఈ కూటములు ఈ విధంగా ప్రవర్తిస్తారన్నది చూడాల్సిన అంశం.